ఈ విద్యా పరంగా కొంతమంది ధూమ్రవారాహిలు, బగళాముఖులు, కాళీలు, ప్రత్యంగిరాలు ఇలాంటివి చేస్తారు. ఇలాంటివి చేసే వాళ్ళకి ఆయుర్వేద జ్ఞానం ఉండాలి, లేకపోతే గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయుర్వేదానికి మంత్రానికి సంబంధం ఏంటంటే, ఈ మంత్రాలు చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇవి పూర్ణ దీక్ష అయిన వాళ్ళు అయితే గెస్సింగ్ చేస్తారు. గురుత్రయంలో వందే గురుపద ద్వంద్వమవగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమత్కర్యం ఇట్లా ఒక ధ్యాన శ్లోకం వస్తుంది. అంటే మానవుడి దేవుడు, వాడిలో రక్త శుక్ల ఎర్ర తెల్ల కణాలు ఉంటాయి. కొన్ని మంత్రాలు చేస్తే తెల్ల కణాలు చచ్చిపోతాయి. తెల్ల కణాలు బ్లాక్ క్యాట్ కమాండోస్ మానవుడికి రక్షా కవచం, అవి చచ్చిపోతాయి. ఎర్ర కణాలు పెరిగినాయి అనుకో చిత్తాభ్రమం వస్తుంది. వాటిని కంట్రోల్ చేయడానికి ఆయుర్వేద మందులు అంటే ఔషధం, వాటిని మందులుగా చూడొద్దు. ప్రకృతి నీకు నీ శరీరంలో ఉన్న తగ్గిన వాటిని అది కంట్రోల్ చేస్తుంది, చెడుని. దాని సంగతి. కొంతమందికి ఈ మంత్రాలు చేయటం వల్ల ఎడమ కన్ను అదురుతున్నట్టుంటుంది. ఎడమ కన్ను అదురుతుంది, అపశుభం అని కొంత. ఎర్ర కన్ను అంటే వాతం పెరిగిపోయినటువంటి పక్షవాతం వస్తుంది ఎడమ కన్ను కంటిన్యూగా అదిరితే ఎక్కువ కాలం. ఇవన్నీ కంట్రోల్ కోసం అనేది ఈ వేద విజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం ఉన్న గురువులు చెబుతూ ఉంటారు. ఇక ఔషధం ఇచ్చి మంత్రం చేయండి అంటారు. డైరెక్ట్గా మంత్రం చెప్పరు. ఎందుకంటే ప్రారంభంలో ఆయా అక్షరాభ్యాసం అన్నప్రాసన అయినోడికి ఆవకాయ అన్నం పెడితే అట్టుంటుంది అన్నమాట ప్రారంభంలో మంత్రం చేసే. ఇది ఈ మంత్రాలకి ఎదుర్వేదంలో పంచమానువాకంలో ఒకటి ఉంటుంది. అంటే ఉదాహరణకి కొద్దిగా మీకు ఆ మంత్రం చాలా పెద్దది, అందులో ఉన్న బిట్టి చెబుతున్నా. తక్మన్వ్యా, ఇక్కడ వాకి యావత్తు ఉంటుంది. తక్మన్వ్యా అయ అలా ఆ సగమే పలకాలి. గద వ్యంగ భూరియా అవయాదాసీం నిష్టక్వరిమిచ్చ తం తాం సమర్పయ. అంటే దీని అర్థం ఏంటంటే, స్ఫటికం తెల్లగా ఉంటుంది, పరబ్రహ్మ అట్టుంటాడు. స్ఫటికం వెనక ఏ రంగు పెడితే ఆ రంగు కనపడుతుంది. ఆ విధంగా మంత్రం చేసేటప్పుడు నీకేం ఆ దేవత బ్లూ ప్రింట్ ఇది. ఉదాహరణ ధూమ్రవారాహి చేస్తాము. గతంలో నా సంగతి ఇట్లా నాలాగా చాలామంది ఉన్నారు. దాంట్లో ఏమనుంటుంది, ధ్యాన శ్లోకంలో నమస్తే ధూమ్రవారాహి వైరి ప్రాణాపహారిణి. ప్రాణాలు అపహరిస్తావు. ఎలా అపహరిస్తావు? గోకంఠమివ శార్దూలో గజకంఠం యదాహరి. గోవు మెడకాయ పులి ఎలా పట్టుకుంటుందో అలా. తర్వాత వచ్చేసి సింహం కుంభస్థలం ఏనుగు కుంభస్థలం సింహం ఎలా కొడుతుందో అలా. అవి వాటిని నువ్వు శత్రునాశనాలు అనుకోవద్దు. వాటితోటి నీ ఆర్థిక విషయాల మీద కదా ప్రయోగం చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నీ తీవ్రమైన అనారోగ్య సమస్యలు, తీవ్ర వ్యాపార నష్టాలు, తీవ్ర కుటుంబ కలహాలు ఉన్నవాళ్ళు ఇది చేస్తే అవి పోతాయి. కానీ ఇది చేసినప్పుడు ఫస్ట్ అది పనిచేసేది వీడి మీదే కదా. వీడి మీద పనిచేసినప్పుడు వీడు ఆయుర్వేద ఔషధం తీసుకుంటే అంటే దానికి నెగిటివ్ రాకుండా ఉంటాయి కదా దేవత నుంచి. దేవత ఫస్ట్ క్లీన్ బ్లోవులు చేస్తుంది కదా, వీడిని స్ఫటికం చెయ్యాలి కదా. నేనేమంటున్నాను, స్ఫటికం మంత్రదేవత. అది నీకు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటావు, ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు బ్లూ ప్రింట్ ప్రకారం ఇల్లు కడతారు. మార్పులు చేర్పులు ఎలా చేసుకుంటావో నీ సుఖం కోసం, నీ కుటుంబ సభ్యుల సుఖం కోసం మంత్రములో ఈ మార్పులు చేర్పులు అంటే ఆ ఋషులు చెప్పింది బ్లూ ప్రింట్ చెబుతారు. వాళ్ళు దర్శించింది ఇది అని చెబుతారు. ఇప్పుడు సపోజ్ ధూమ్రవారాహిలో వచ్చేసి హిరీం బీజం ఉండదు. హిరీం బీజం ఉన్నటువంటి కొన్ని అంటే ఈ టైపు మంత్రాల్లో హిరీం బీజం ఉన్నది దేనికి వాడతారంటే, ఇప్పుడు సపోజ్ ఒకటి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చినాయి, తీవ్ర ఆర్థిక సమస్యలు, తీవ్ర శత్రు బాధలు, ఈ మూడు మంత్రిత్వ శాఖలు, ఒకడు హోమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, ఈ ముగ్గురు దగ్గరికి ఒకటి దగ్గరికి మూడు ఒకేసారి వచ్చినప్పుడు ముగ్గురు దగ్గరికి పోలేవు కదా. ఈ మూడు సమస్యలు చీఫ్ మినిస్టర్ రేంజ్లో ఉన్నవాడు తీర్చగలడు కదా. అప్పుడు నలుగురు కావాలి నీకు. హ్రీం బీజంలో ఈ 4 ఉంటాయి. ఈ 4 శాఖలు అకారము,
రకారము, మకారము, ఈకారము, ఈ 4 ఉంటాయి. ఈ 4 ఈ శాఖలకు సంబంధించినవి. అందుకని నేనేమంటున్నాను, శబ్దార్థ జ్ఞానం అనేది ఇందుకు నీకు నువ్వు చేస్తుంది నీకు తెలియకుండా నువ్వేదో గుడ్డేది చేయబోయినట్టు ఎవరో చెప్పారు అని చెప్పి గబగబ చదువుకుంటున్నావు అనుకో, ఫస్ట్ అసలు ఏ మంత్రం చేసినా నీ మీదే కదా పనిచేసేది. ఈ మంత్రం చేసినప్పుడు ఎగశ్వాస దిగశ్వాసలో నాకు వచ్చినాయి. ఇక్కడ కొంతమంది శ్రీ విద్యోపాసకులు తీసుకెళ్ళి అనేక రకాలుగా ట్రీట్మెంట్లు చూపిస్తారు. దాంట్లో వీడికేమీ లేదు బాగున్నారంటారు. కానీ ఇక్కడ ఎగశ్వాస దిగశ్వాస వచ్చి నేను ఆయాసం వచ్చిన వాళ్ళు ముక్కులు పెట్టుకుంటారు. అవి పెట్టుకొని కూడా ఆ మంత్ర సాధన చేశాను నేను. అంటే అంత తీవ్రమైనటువంటి విధంగా ప్రభావం చూపిస్తారు ఈ దేవతలు. దేనికంటే నీలో ఉన్నటువంటి అవి కంట్రోల్ చేయాలంటే అప్పుడు ఎట్లా అవి వచ్చినప్పుడు దానికి సంబంధించింది ఏ ఆయుర్వేదంలో ఏది ఉంటుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మిక్స్ చేయాలి అది తెలిసింది అనుకోండి. అది తీసుకుంటే నీకు ఆ ప్రాబ్లం స్వానుభవం ఉన్నది. అది సంస్కృత పండిత చదువుకొని పుస్తకాల్లో చెప్పేది వాళ్ళు చెప్పేది కాదు. స్వానుభవం అంటే నీ సొంత జ్ఞానమే. వేదము అనేది ఏనాటికైనా ఎవడికోడికి సొంత జ్ఞానం ద్వారా తెలియాల్సిందే, చెబితే కాదు. ఎలా తెలుస్తుంది? మీ నామరూపాక్షరాలతో ఎట్లా ఏంటి ఇంకా క్లియారిటీగా చెప్పండి. భ్రమర కీటక న్యాయము అంటే ఏంటంటే రాణి తీగలు తక్కువ ఉంటాయి, మరి తేనేమో దానికి సంవత్సరం పొడుగుతా కావాలి. అప్పుడు ఏం చేస్తుందంటే అది ఒక కీటకం ఒక పురుగుని పట్టుకొచ్చి ఒక చెట్టు త్వరలో పెట్టి దాని చుట్టూ ఇది అరుస్తూ శబ్దం చేస్తూ తిరుగుతుంది. ఒక 2 రోజులు 3 రోజులకి లోపల ఉన్న పురుగు తీవ్రమైన సమస్యలు పడుతుంది. చచ్చిపోదామనుకొని పారిపోదామని రక్షించేవాళ్ళు లేరా భగవంతుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఏ మార్గం లేక చివరి మార్గంగా అది కూడా కీటకం భ్రమరంలాగా మారిపోయి భ్రమరంలాగా రొద మొదలు పెడుతుంది. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే పువ్వుల పైన తేనె ఒరిజినల్ తేనె జ్ఞానం ఉన్నవాడు అప్పుడు తీసుకోడు. ఎందుకంటే అది తేనె వామిటింగ్, అది కక్కిన కూడు అంటారు. దాన్ని మెడిసిన్ పరంగా అయితే తీసుకోవచ్చు, విడిగా ఇంద్రియాల సుఖం కోసం ఒరిజినల్ తేనె వాడకూడదు. అది కక్కింది అది. సరే ఈ కీటకాన్ని తీసుకెళ్ళి అది పట్టుకొచ్చే తేనె తీసుకొచ్చి స్టాక్ చేసుకుంటూ ఉంటుంది. వీళ్ళు మనకు ఏదైనా అనారోగ్యం మానవ ప్రపంచంలో ఉత్తమ జన్మ మానవ జన్మ. వీడు ఇంకా వాడి పేరులో ఉన్న దేవతను గుర్తిస్తే మనీషి అంటారు. నేను ఇంకా స్టేజ్కి వెళ్ళావు అనుకో దేవత స్టేజ్ అవుతుంది. దేవత అంటే ఎవరికన్నా జ్ఞానం చెప్పటం, తర్వాత వాడికి అనారోగ్యం వస్తే ఔషధాలు, ఇవన్నీ దేవత లక్షణాలు అన్నమాట. దీని తర్వాత వచ్చేసి నేను మహాషోడన్యాసం అని చేస్తా. న్యాసం మందారంలో అది ఉంటుంది చూసుకోండి. ఆ న్యాసం చేసేవాడికి త్రిమూర్తులు దండం పెడతారు. మహాషోడన్యాసం. అయితే పుస్తకాలను చూసి ఏ మంత్రాలు న్యాసాలు చేయకూడదు, గురుముఖత నేర్చుకోవాలి. ఎందుకంటే పుస్తకాలు ప్రింటింగ్ ఫాల్ట్లు ఉండి అక్షరాలు తప్పులు పడి నువ్వు ఒకటి అనుకొని ఒకటి చేసి అక్కడేమో హ్రీముకి ఏమో హీమని, చాలామంది హ్రీముని హీమని పలుకుతారు. నేను ఇందాక హ్రీములో ఎంతమంది ఉన్నారో 4 ఉన్నారు. అందుకే పరబ్రహ్మ బీజము అంటారు. మన విజయనగరం పరిపాలించినటువంటి కాలంలో హరిహర బుక్కరాయల కాలంలో శృంగేరిలో ఒక ఆయన పీఠాధిపతిగా ఉన్నాడు. తర్వాత వేరే వాడు ఉన్నారు, అది వేరే విషయం, అది లోతు విషయాలు. ఆయన భువనేశ్వరి బీజమైన హ్రీం ద్వారా సిద్ధి పొంది ఆ రాజ్య స్థాపన చేసిన ఆయన. అంత పవర్ఫుల్ హ్రీం బీజం. దాన్ని ఈ విధంగా ఈ 4 అక్షరాలు వచ్చేటట్టుగా చేయాలంటున్నా. నీకు ఆర్థిక విషయం, శత్రుబాధ నివారణ, ఈ 4 అందులో రావాలి. ఆ వచ్చేది పక్కన పెట్టుకొని చెయ్యాలి. ధూమ్రవారాహి చేసినప్పుడు ఏమో ధూమ్ ధూమ్ మూర్తి ధూమే ధూమ్ ధూమ్ కాల ధూమే ధూమ్ ధూమ్ ధూమ్రవారాహి హుంపటి స్వా అంటుంది. అంటే అది చేయటం వల్ల ఏమవుతుంది, శరీరంలో ఎర్ర కణాలు పెరిగిపోతాయి, తెల్ల కణాలు చచ్చిపోతాయి. సైంటిఫిక్ నేను చెప్పేది. అప్పుడు వీడికి చిత్తాభ్రమణం వస్తుంది, చిత్తచాంచల్యం వస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలని, హత్యలు చేయాలని, రైలు కింద తలకాలు పెట్టాలని, లేకపోతే ఇవి రకరకాల నెగిటివ్ థింగ్స్ వస్తాయి. అవి రాకుండా ఉండటం కోసం ఆయుర్వేదం వాడితే కంట్రోల్ అవుతుంది. మలబద్ధకం లేకుండా ఆయుర్వేదం వాడుకొని డెవలప్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ విధంగా మంత్రాలు సాధన చేయటం అనేది ఈ ప్రయోగాలు ఉపసంహారాలు వాటికైతే ఇవి. నీ పేరులో ఉన్నదానికైతే ఏ నెగిటివ్ రాదు, ఏ పాజిటివ్ రాదు, 2 రావు. నువ్వు మనిషిగా గుర్తింపబడి నీలో ఉన్న జ్ఞానం బయటకు వస్తుంటుంది.
అప్పుడు ఆయుర్వేద దాన్ని తీసుకుంటూ ఉన్నాం అనుకో, నీలో ఉన్న కరెంట్ సప్లై అవుతుంది. షట్చక్రాలు పోవటం, అది ఇది రకరకాల విశ్వవిజ్ఞానానికి సంబంధించినవి వస్తుంటాయి. అంతేగాని వేద విహితముగా, వేదము అంటే విశ్వవిజ్ఞానము, విశ్వంలో ఎక్కడే ఉన్నాయి ఎక్కడేమి లేవని చెప్పేది. మంత్రము అంటే ఆలోచన, నీ ఆలోచన. ఇప్పుడు సపోజ్ నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నీ కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని చర్చించుకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. దాని ఆలోచన ఎలా చేస్తావో మంత్రం అంటే ఆ ఆలోచన చేయటం అన్నమాట. దాన్ని తెలుసుకొని చెయ్యాలి. నీకేం కావాలి, ఏం చేస్తున్నావు అని తెలియాలి. కొన్ని సహజంగా శ్రీ విద్యలో ప్రారంభంలో ఉన్న ఎవరికైనా బ్రహ్మ విద్యలే జ్ఞానం చెబుతారు. పూర్వాంగం ఉత్తరాంగం ఇవన్నీ చెప్పేసి తర్వాత ఇప్పుడు నేను నాకు ఆత్మపాదుక, తర్వాత మహాపాదుక, గురుత్రయము, ఇవన్నీ న్యాసం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందరూ చేయలేరు కదా, అందరూ ప్రపంచంలో ఉన్నారు కదా. ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నీలో ఉన్నది గుర్తించాలి, నీ నామరూపంలో దేవతని. దాన్ని నువ్వు రోజు పొద్దున పూట నాకు 23 గంటలేలే అని చెప్పి అనుకోవాలి. కానీ రాత్రి 12ంటికి వచ్చానండి, మరి పొద్దున్నే చేయాలి కదా. బ్రహ్మముహూర్తం గురించి గతంలో చెప్పింది చూసుకోండి. బ్రహ్మముహూర్తం అంటే నువ్వు లేచి ఉదయం పొట్టకూటి కోసం రాత్రి 12 దాకా చేసి పొద్దున్నే మంత్రాలు చేస్తే ఇంట్లో పిల్లలు రోడ్డును పడరు. కాబట్టి నువ్వు లేచిన తర్వాత నీ మలమూత్రాలు వరకు 1 గంట సేపు నీ పేరులో ఉన్న అక్షరాన్ని చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే నీకు రోజుకి దిన అభివృద్ధి అవుతావు. మన శుక్లపక్షం కృష్ణపక్షం అంటే అర్థాలు ఇవి కూడా తీసుకుంటారు శ్రీ విద్యలో. ఇప్పుడున్న తిథులు నక్షత్రాలు శ్రీ విద్యల పరంగా అష్టాంగ పంచాంగం అని ఉంటుంది. అష్టాంగ పంచాంగం దాని ప్రామాణికంగా తిథులు నక్షత్రాలు చూస్తారు. ఇప్పుడున్న తిథులు నక్షత్రాలని పొట్టకూటి కోసం ప్రజల్ని ఇప్పుడు గ్రహ నక్షత్రాల సమయంలో గ్రహం అప్పుడు చేయండి మీకు మంత్రసిద్ధి పొందుతుంది ఇలా అని చెప్పి దేనికంటే గ్రహ నక్షత్ర టైంలో పైనుంచి ఖగోళ శాస్త్రం ఇచ్చే నెగిటివ్ దాని ఇప్పుడు సూర్యుడు వేడిగా ఉంటాడు, చంద్రుడు చల్లగా ఉంటాడు కదా. ఆ సహజ లక్షణాలు ఆ గ్రహాలకు అలా సహజ లక్షణాల నుంచి వచ్చే వైబ్రేషన్స్ సరైన తిండి లేకపోతే చికాకులు ఉన్న వాళ్ళ మీద చూపించినాయి అనుకో, వీడు సైకాలజికల్గా డిస్టర్బెన్స్ అవుతాడని ఆ టైంలో వాడి చేత మంత్రం చేయమంటారు. మంత్రం చేసి సిద్ధి పొందేటైతే ఈ పాడికి రన్నాల టైంలో సిద్ధి పొందే భూమి మీద అందరూ దేవుళ్ళు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు నిగూఢ అర్థాలు ఉంటాయి ఇవన్నీ. మనమేదో ఎవడో 30 సంవత్సరాలు మొన్న చెప్పాను చూడండి, ఆ విధంగా అలాంటి వాళ్ళు ఏదో ప్రవచనకారులు చెప్పారని ఇప్పుడు శివుడు పార్వతి చెబుతుంటే ఇల్లు చూసి వచ్చారా చెప్పండి? అవి కాదు అర్థాలు. వేదములో చెప్పిన వాటి నిగూఢ అర్థాలు వేరేగా ఉంటాయి. సంస్కృతంలో ఉండవు అవి, దేవనాగరిక లిపి. ఆ లిపి అనేది ఏంటంటే అనుష్ఠానం చేస్తే, ఇప్పుడు వేదం చదువుకున్నవాడు త్రికాలం సంధ్యావందనం చేస్తున్నాడు అనుకో, లేదు మీ ఇంటికి వచ్చిన వాడు చేస్తున్నాడు అనుకో, వాళ్ళకి అవి ఇంటర్నల్గా అర్థమవుతాయి, ఫిజికల్గా అర్థం కావని చెప్తున్నా. ఈ విధంగా అందరూ కూడా మీ పేరుతో ఉన్నవి చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ ఫస్ట్ ఏ మంత్రమైనా పురస్చరణ చేయమని చెబుతున్నాను నేను. పురస్చరణ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు పురస్చరణ చేస్తే ఏం జరుగుతుందంటే, ఆర్థికంగా కొద్ది గొప్ప డబ్బులు ఉన్న వాళ్ళందరూ పురస్చరణ చేయాల్సిందే. పురస్చరణ చేస్తే తొందరగా మీలో బయట ఉన్న పంచభూతాలు మీలో పంచభూతాలు యాక్టివ్ అవుతుంది. కొంతమంది సపోజ్ మన అపకర్మలు టాపిక్ వచ్చినప్పుడు మేము మాకు కుదరదండి, పొద్దున పోతే రాత్రికి వస్తాము, ఇవన్నీ ఎక్కడ చేస్తాము ఏంటంటే, కనీసం మీ తల్లిదండ్రుల పేరు మీద ఈ దేవాలయాల్లో వేదం అంగీకరించిన దేవాలయాలు, ఈ పట్టకూటి దేవాలయాలకి వీళ్ళు డబ్బులు ఇచ్చి మీరు అన్నదానాలు చేస్తే వాళ్ళు తాగి తిరుగుతా బేవారసు వాళ్ళందరూ తింటుంటారు. అక్కడ పెట్టవాకండి. వేదం అంగీకరించిన దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు జ్యోతిర్లింగాలని లేకపోతే ఇలాంటివి ఉన్నాయి. అలాంటివి తిరుపతిలో అంటే సామాన్యుడు డబ్బులు ఇవ్వలేదు డొనేషను. ఇప్పుడు వెళ్ళి అక్కడ సత్రాలు మీ ఇప్పుడు శ్రీశైలంలో అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన సత్రాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీ తల్లిదండ్రులు చనిపోయిన రోజున డబ్బులు కట్టుకుంటే మీరు ఇక్కడ ఏం చేసినా చేయకపోయినా ఆ రోజున వాళ్ళు ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో ఆహారం వాళ్ళకి అందుతుంది. కనీసం అదన్నా చేయండి. చనిపోయిన వాళ్ళకి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు వెళ్ళి మీ కులపో లేదంటే దేవస్థానంలో ఉన్న అన్నదానం కడదంటే కట్టండి, అందరూ అక్కడ తింటారు కాబట్టి. తినేసేసి
మీరు వాళ్ళు తిన్నవాడు తృప్తి పడతాడు కదా, తృప్తి పుణ్యం రూపేణ వాళ్ళకి అందుతుంది. నేను కూడా చేసా అవన్నీ, నా సొంత అనుభవాలతో చెబుతున్నాను ఇవన్నీ. మహాలయ పక్షాలు వస్తాయి, మహాలయ పక్షాలకు వచ్చి కొంతమంది సంధ్యావందన జ్ఞానం చేత దానాలు తర్పణాలు గిర్పణాలు చేయించుకొని డబ్బులన్నీ నాశనం చేసుకుని త్రికాల సంధ్యావనం చేసేవాడైతే మధ్యాహ్నం చూసి కానీ చేయడు. అవి పొద్దున్నే 4ంటికి వచ్చి మొదలు పెడతారు. ఇవన్నీ పితృలోకంలో తెల్లారైతే నా మధ్యాహ్నం నుంచి, ఇది భూలోకం కాదు కదా, వాళ్ళు పితృలోకంలో ఉన్నారు. నువ్వు ఊహించుకుంటున్న వాళ్ళు, నువ్వు తల్లిదండ్రులు అనుకుంటున్న వాళ్ళు లేరు, నువ్వు ఊహించుకుంటున్న వాళ్ళు. వాళ్ళు ఏ కర్మకి ప్రాప్తం అవుతారో ఆ జీవులు నీ సుఖానికి ఇక్కడ పాటుపడిన వాళ్ళు దానికోసం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి కట్టామనుకో, ఎట్టగో భోజనాలు మధ్యాహ్నం కదా పెట్టేది గుళ్ళల్లో గోపురాల్లో, పొద్దున్న 4ంటికి 3ంటికి అని టిఫిన్లు పెట్టినట్టు బెటర్ కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే, మీరు ఫలానా మా నాన్నగారు మా అమ్మగారు ఫలానప్పుడు చనిపోయారండి అని చెప్తే అక్కడికి వెళ్తే వాళ్ళు రాసుకుంటారు. అన్నీ రాసుకొని మీరు చెప్పిన సంవత్సరం రోజు ఆ రోజు, ఇప్పుడు చాలామంది పుట్టినరోజు చేసుకుంటుంటారు. 100కి 90% అది కరెక్ట్ కాదు. ఎందుకని కరెక్ట్ కాదండి అంటే, నా ఊళ్ళో 365 రోజులు ఎప్పుడు ఉండవుగా. ఇది పుట్టింది 365 లెక్కల ప్రకారం చేసుకుంటుంటాడు. ఇప్పుడు ఒక సంవత్సరం 300 లీప్ సంవత్సరాలు అనేవి వస్తుంటాయి కదా, అప్పుడు తక్కువ వస్తాయి కదా. కానీ పుట్టినరోజు అంటే బిఫోర్ పుట్టకముందే పుట్టినరోజు చేసుకుంటున్నావా, తిథుల ప్రకారం చేసుకోవాలి. మన ఋషులు మానవులకు అందించిన వరం అది. ఋషులు చెప్పిన ప్రకారం తిథులప్పుడు, ఏ తిథి నువ్వు పుట్టింది నీకు తెలీదు, ఇప్పుడు 100 సంవత్సరాలు పంచాంగాలు ఉన్నాయి, లేదు నెట్లోకి వెళ్ళి పలానా సంవత్సరం పుట్టావా, అప్పుడు ఏం తిథి ఉందో రాసుకో, టైం రాసుకో. టైంది ఏముందిలేండి, తిథి రాసుకోవాలి. తిథి మారుతుంది ఉంటుంది కాబట్టి నెట్లో చూసుకుని ఆ తిథి రాసుకొని ఆ దేవస్థానానికి వెళ్ళి పలానా తిథి రోజు పలానా డేటు నాకు ఇట్లా అన్నదానం చేయండి అంటే వాళ్ళు అవి రసీదులు ఇస్తారు. సామాన్యంగా అక్కడ 90% మోసాలు చేసేవాళ్ళు ఉండరు, అక్కడ కొన్ని నియమనిష్టలతో చేస్తుంటారు. ఆ విధంగా కట్టుకొని చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు ఖచ్చితంగా శృతి ప్రామాణికంగా నేను ఎన్నో వీడియోలో చెబుతున్నాను, ఆయుర్వేదం తెలుసుకోండి. నేను ఈ పచారీ కొట్లు అందరూ నా దగ్గరికి వస్తారు మందుల కోసం, అందరూ పచారీ కొట్లకు పోతారు, నా దగ్గరికి వస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏ వస్తువు ఏదో కూడా వాళ్ళు అక్కడ అమ్మటం తప్పితే దాని గుణగణాలు తెలియవు కదా. తర్వాత అక్కడికి పోయినప్పుడు నేను చూస్తుంటా, పరాయి దేశ మతస్థులు మాత్రమే అక్కడ ఎక్కువ కొంటుంటారు. భారతదేశం వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళంతసేపు ఇప్పుడు ఈ డాక్టర్లు ఉన్నారు కదా, ఇంగ్లీష్ డాక్టర్, వాళ్ళ పుస్తకాలు రాసింది చూద్దాం. ప్రపంచం అంతా ఒకే వైద్యం ఇంగ్లీష్ అంటే. ఇప్పుడు ఋతువుల ప్రకారం వచ్చేసి ఇక్కడ చలికాలం వచ్చినోడికి కఫం గుండెల్లో గొంతులో చేరింది అనుకో, వాడికి బ్రీతింగ్ ఆడదు. బుద్ధి జ్ఞానం లేనివాడైతే నా గుండెల మీద దయ్యాలు కూర్చున్నాయి, భూతాలు కూర్చున్నాయి, గాలి ఆడతలే చంపేస్తాయి అంటాడు అని గుళ్ళకి గోపురాలకు పరిగెత్తుంటాడు శాంతుల కోసం. కాస్త చదువుకున్నాడైతే డాక్టర్ దగ్గరిపోయి నాకు గాలి ఆడతలేదు అంటాడు. ఆ ఎమ్మడు ఏం చేస్తారు, వాళ్ళ పుస్తకంలో ఉంటుంది కదా, గాలి ఆడకపోతే ఏం చేయమంటే అంటే ఊపిరితిత్తులకు మందులు వాడతారు. ఆయుర్వేదం ఏం చేస్తుంది, ఇది పొద్దున్నే ప్రతి ఒక్కటి కఫం చేరుతుంది కదా, రాత్రిపూట ఆయుర్వేద ఔషధం తీసుకుంటే ఆ కఫం కోసేస్తుందని చెబుతుంది. అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని తప్పు పట్టడం కాదు డాక్టర్ని, వాళ్ళ పుస్తకాలు అనేది వాళ్ళు వైద్యం చేస్తారు, సొంత వైద్యం ఎవడు చేయడు ఇంగ్లీష్ డాక్టరు. నువ్వు వాడు సొంత వాళ్ళకు కూడా ఏం చెప్తాడంటే పుస్తకంలో వాళ్ళు వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ అది, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వాళ్ళు వైద్యం చేస్తారు. ఆ దేశకాలమాన పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది కదా మనిషి యొక్క స్థితిగతులు. మనకేమో 3 ఋతువులు 4 ఋతువులు తెచ్చినాయి, వేరే దేశాల్లో ఋతువులు ఉండవు కదా. వాళ్ళకి సూర్యుడు 360 వస్తుంటాడు, చంద్రుడు 3 అలాంటివి ఉన్నాయి. తర్వాత కొన్ని దేశాలు అయితేనేమో అసలు సూర్యుడు ఉండడు, ఈ విధంగా ఉంటుంది. ఆలోచించండి, సైంటిఫిక్గా శ్రీ విద్యను ఆచరించండి. ఫస్ట్ మీ నామరూపాలు చేసుకోండి, తర్వాత అన్ని ఆచరించవచ్చు. స్వస్తి.